మొట్టమొదటి మొక్క బాగానే ఉంది ప్రమోషన్ అని, ఆ రెండో మొక్కే కొరుకుడు పట్టం లేదు ట్రాన్స్ఫర్. ఎందుకు వచ్చింది అదవ ట్రాన్స్ఫర్, మానేస్తే పోలా అని అన్నాను అనుకో, ఫీల్ అవుతావు కదా, అందుకే అన్ను. ప్రమోషన్ లేదు, వంకాయ లేదు. మీ నాన్నగారు రిటైర్ అయిపోయారు కదా, మీ అన్నయ్య నెల జీతం అంతా ఎగిరిపోయింది. చేశాడు స్కీము, పెద్దోడి పడేశాడు. నువ్వు చెప్పింది నాకు అర్థం కావట్లేదు దివ్య. కావాలంటే మీరు వెళ్ళండి, నేను మాత్రం రానంటే రాను. అది కాదు దివ్య, నువ్వు రాకుండా నేను మాత్రం ఎలా వెళ్ళగలను చెప్పు. నేను రానని చెప్తున్నాను కదండి. ఏమైనా సరే చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుంది, ఆ మాత్రం ఆలోచించరే మీరు. దివ్య, ఏమిటమ్మా, ఏమైంది? చూడండి అత్తయ్య, ప్రమోషన్ వచ్చింది, 1000 రూపాయలు జీతం పెరిగింది. ఓకే, రాజమండ్రికి ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ ఖర్చులు తక్కువ, నెలకు 1000 రూపాయలు మిగులుతాయి, అది ఓకే. బావగారు పంపించినట్టే నెలకి 2000 రూపాయలు మేము పంపించొచ్చు, అది కూడా ఓకే. కానీ ప్రాబ్లం ఏంటంటే బావగారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి, మేము మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మిమ్మల్ని మావయ్య గారిని ఎవరు చూసుకుంటారు అత్తయ్య? చూడమ్మా, పొట్ట చేత్తో పట్టుకుని ఉద్యోగం చేసుకునేవాళ్ళు ఎవరైనా వెళ్ళాలమ్మా. అయినా మేమైనా పసిపిల్లలమ్మా. నాకేమైనా వస్తే చూసుకోవడానికి మీ అత్తయ్య ఉంది, మీ అత్తయ్యకి ఏమైనా వస్తే చూసుకోవడానికి నేనున్నాను. అరవింద్, మై బాయ్, కంగ్రాచులేషన్స్. హ్యాపీగా వెళ్ళండి. అమ్మా, అన్నయ్య పంపించినట్టు నేను నెల నెల 2000 పంపిస్తాను. వెళ్ళొస్తానమ్మా.